అది కాని గురునాథం ఈ ఉద్యమాలు ఎప్పటి నుంచో చేస్తూ ఎస్సీ ఎస్టీల కోసం ఆ నేపథ్యంలో ఈరోజు భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే దళితులు క్రిస్టియన్స్గా ఉన్నారో వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ పొందకూడదు, బీసీసీలుగా ఉండాలా అనేటువంటి ఒకే ఒక శబ్దంతో ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఒక కదలిక వచ్చింది. ఆ నేపథ్యంలో ఈ రోజున నంద్యాలలో మరి కార్యక్రమం చేయటం, ఇక్కడ పార్టీలు ప్రభుత్వాలు అనేది అంశం కాకుండా ఇది 1956 నుంచి కూడా ఈ యొక్క ఎస్సీలను విచ్ఛిన్నం చేయటం కోసం, కాలక్రమంలో రిజర్వేషన్లు తీసేయటం కోసం ఎక్కడో ఒక కుట్ర జరుగుతాం. ఆ కుట్రని ఛేదించటం కోసం మేము మాకు ఆధారాలు ఉన్నాయి. అవి ఏమిటంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆర్టికల్స్లో రైట్ టు లివ్ అనేటువంటి 21వ ఆర్టికల్ కానీ, భావ స్వేచ్ఛను వ్యక్తపరుచుకునేటువంటి 21వ ఆర్టికల్ కానీ, మత స్వేచ్ఛ అంటే ఏ మతాలైనా మనం మారచ్చు భారతదేశంలో ఉన్నాడు 21, 25, 26, 27, 28 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ మాకు బలోపేతాన్ని ఇచ్చినాయి, బలాన్ని సృష్టించినాయి. ఇక్కడ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? ఒక బలవంతులు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు, బలహీనపడిపోయినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడిపోతూ అసమానతలతో ఉన్నటువంటి వ్యక్తులను పైకి తీసుకురావడం కోసం డిప్రెస్డ్ బై ది అగ్రవర్ణాస్ వాళ్ళకి ఒక రిజర్వేషన్ ఇస్తే కనీసం మనుషులుగా అన్న సమాజంలో బతుకుతారు అనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అంబేద్కర్ గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు రిజర్వేషన్లు కల్పిస్తే క్రమేణా ఏదో ఒక వంకతో ఈ దేశంలో ఉన్నటువంటి ఆ వాదన, రిజర్వేషన్లు తీసేయాలనే వాదన ఈ బాపట్లలో ఒక పాస్టర్ చర్చి కట్టుకోవడం కోసం ఒక అగ్రవర్ణానికి సంబంధించినటువంటి వ్యక్తి స్థల వివాదంలో కోర్టుకెళ్ళి ఇతను ఎస్సీ కాదని నిరూపించేటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా అతను ఎస్సీ కాదు అని ప్రూవ్ చేయడం కోసం సకల యత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉత్పన్నమైనటువంటి అంశం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఎన్ని అంశాలు ప్రభావితం చేసినా కూడా, ఆంధ్రప్రదేశ్లో ఎవరు పరిపాలన చేసినా కూడా సేఫెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అనేది ఎప్పుడు కూడా ఆ రిజర్వేషన్ల తోలికి ఎవరు వెళ్ళలేదు. రెండో అంశం ఇక్కడ ఏంటంటే ప్రధానంగా పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల కాలంలో ఒక ప్రజానాయకుడు అక్కడ ఒక రామాలయాన్ని నిర్మించాలనేటువంటి అంశంతో అక్కడ పాస్టర్లు కొంతమంది ఆపుతూ ఉంటే మా స్థలం అని వచ్చినటువంటి వివాదంలో దాన్ని పంతం చేసుకుపోతుంది. ఇక మా పార్టీకి సంబంధించినటువంటి అంశం అని కూడా స్పష్టంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియపరచడం జరిగింది. ఇది ఒక కోర్టులో ఇచ్చినటువంటి తీర్పుకి కట్టుబడి ఆ తీర్పు ఏదైతే మాకు వ్యతిరేకంగా ఇస్తా ఉందో క్రైస్తవుల్ని మెల్లమెల్లగా రిజర్వేషన్లు తీసేసేయాలని ఆ నేపథ్యంలో ఈ యొక్క ఉద్యమం బయలుదేరింది. ఇప్పుడు మీరు చూడండి, క్రైస్తవుడైనటువంటి విజయ్ గారు తమిళనాడులో ఒక అనూహ్యమైనటువంటి జనరేషన్తో అద్భుతమైనటువంటి అనూహ్యమైనటువంటి రాజ్యాధికారం దిశవైపు వెళ్తా ఉన్నాడు. అదే అడుగులు ఇక్కడ కూడా సమాజంలో కూడా భారతదేశం మొత్తం కూడా ప్రక్షాళన చేయడం కోసం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కలర్ అండ్ క్రీడ్ అండ్ కల్చర్ జనం ఇది కోరుకుంటున్నారు. తమిళనాడులో స్టార్ట్ అయింది, సౌత్లోనే. అంటే సాంప్రదాయాలు, చట్టుబండలు, కులాలు, ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు వాళ్ళ నుంచి విముక్తి కలిగించండి అని జన్జీ జనరేషన్ కోరుకుంటా ఉంది. దీన్ని గమనిస్తే సమాజంలో రేపు రాబోయేటువంటి రోజుల్లో జీనోమ్ వ్యాలీ, సిలికాన్ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి నుంచి అంతరిక్షం దాకా, ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి నుంచి అమెరికా దాకా ఇవన్నీ ఒడిసిపట్టాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తప్పకుండా ఐక్యత కావాలా. ఐక్యతతోనే అన్ని సాధించుకుంటా ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం ఒక రాజధాని ఉద్యమం ఎట్లా సహకరించిందో, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి వైదొలగడం కోసం 3 రాజధానులు ఎట్లా పతనం చేసిందో, ఉద్యమం అనేది ప్రభుత్వానికి కావాలా, ప్రతిపక్షానికి కావాలా, ప్రజలకు కావాలా, ప్రభావితం చేయాలంటే ఉద్యమం మటుకి ఇంపార్టెంట్. అదొక ఆయుధం.
ప్రభుత్వాలే పెట్టుబడిదారు ఉద్యమాలు చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఉద్యమం అనేది ఆయుధం, అది జనాలకి తీసుకెళ్ళటం కోసం ఈ రోజున మేము విజయవాడ నుంచి ఏదైతే మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ జాతీయ కోఆర్డినేటర్గా నేను, కృష్ణమాదిక్ గారు, అద్దంకి దయాకర్ గారు ఈ భారతదేశంలో మొత్తం రమారమి మీ ప్రాంతాల్లో కూడా 415 మీటింగులు పెట్టి 2018లో అందరిని ఏకం చేసి 10 లక్షల మందితో 415 మీటింగులు 80,000 కిలోమీటర్లు తిరిగి 10 లక్షల మందితో వరంగల్లో పెట్టి, అదేవిధంగా ఢిల్లీ కోటలో జంతర్ మంతర్లో లక్షల మందితో మీటింగ్ పెట్టి 2018లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మోడీ గారి ప్రభుత్వంలో సాధించుకున్నాం. అందుకోసమే మా ప్రయాణం. రేపు రాబోయేటువంటి రోజుల్లో వీ హ్యావ్ టు ప్రూవ్ అవర్ స్ట్రెంగ్త్. మేము చేసుకోబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మేమందరం కూడా సన్నద్ధమై ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. రేపు తీయబోయేటువంటి ప్రమాదం కన్నా కూడా పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క చదువుని, సంస్కారాన్ని నేర్చుకొని ఎస్సీలు మొత్తం కూడా ఇక్కడ క్రిస్టియన్లే. అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళు చాలా మంది క్రిస్టియన్లు ఉన్నారు. వాళ్ళ రాయితీలన్నీ తీసేస్తారా? కేవలం దళితులకు వచ్చినటువంటి రిజర్వేషన్ ఎందుకు తీసేయాలా? తీసేయకూడదు. ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి లేదు ఇక్కడ ఎస్సీలకి. మతం అనేది ఒక నమ్మకం, మతం అనేది ఒక మౌఢ్యం, మతం అనేది మన యొక్క సాంప్రదాయం, మతం అనేది ఒక మనలో బలం. అంతేగాని వాడి యొక్క ఆర్థిక పరిపుష్టి మారదు క్రైస్తవుడు అయినంత మాత్రాన. సో దీన్ని మూల్యం చెల్లించుకోక తప్పదు. అందువల్లే మేము ఈ రోజున ఇక్కడికి వచ్చాం. మా ప్రభుత్వంలో భర్త గారు, శబరి గారు. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.